హలో హాయ్ వెల్కమ్ టు 360 డిగ్రీ లైఫ్. ఇవాళ మన స్పెషల్ బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూటే కాదు, అందులో యాపిల్, బీట్రూట్, క్యారెట్ వేస్తున్నాను. అందులో కొంచెం డేట్స్ కూడా వేసుకోండి స్వీట్నెస్ కోసం. షుగర్ యాడ్ చేయట్లేదు ఇందులో, ఇంకా ఏది యాడ్ చేయనవసరం లేదు. ఈ మూడితోని కొంచెం షుగర్ బదులు డేట్స్ వేసేసుకొని నేను ఒకటే వేస్తున్నాను. మీరు కావాల్సితే 2 వేసుకోవచ్చు, 3 అన్నా ఎన్నైనా వేసుకోవచ్చు. అది కూడా ఐరన్నే కాబట్టి వేసుకొని తాగేసేయండి. వీటిని చూస్ చేసేసుకొని ప్రతి ఒక్కరూ రోజు తాగొచ్చండి దీన్ని. మరి ముఖ్యంగా ఎనిమిగ్గా ఉన్న వాళ్ళు ఇది కనుక రోజు తాగితే మీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బాడీలో. ఇది తాగేటప్పుడు అండి ఖచ్చితంగా అందులో కొంచెం నిమ్మకాయ పిండుకోండి. ఎందుకంటే ఐరన్ అబ్జార్బ్ చేయాలి అని అంటే నిమ్మకాయ కావాలి అందులో. లేదా అంటే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది. చూసారా, ఒక గుప్పడి తీసుకుంటే చాలు, ఒక 2-3 చేసేసుకోవచ్చు. అంత థిక్గా కూడా చేసుకున్నక్కర్లేదండి, దాన్ని కొంచెం డైల్యూట్ చేసుకునే తాగండి. నిమ్మకాయ పిండుకోండి ఖచ్చితంగా. అందులో ఏదైతే పలుపు ఉందో ఆ పలుపు కూడా వేస్ట్ పోదండి. ఆ పలుపుని మనం స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. మనం స్నానం చేసి ఒళ్ళంతా రాసుకోవచ్చు. లేదా అనేసి అంటే ఒట్టి చేతుల వరకైనా కానీ రాసుకోండి. చేతులు కానీ ఫేస్కి కానీ రాసుకుంటే చాలా స్క్రబ్ లాగా మంచి గ్లో వస్తుంది, స్మూత్గా అవుతుంది స్కిన్ కూడా. నేను ఇది నీళ్ళతో కడగట్లేదు కాబట్టి అది రెడ్ టింట్ వచ్చేసింది స్కిన్కి. ఇది చాలా డిఫరెన్స్ వస్తుందండి. అదిగోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పీల్ చేసిన తొక్కలు ఇవైతే ఏమన్నా ఈ తొనలు మటుకు మీరు ఖచ్చితంగా పడేయకండి. అవి చూడండి, నేను అంతకుముందు చేసుకున్న తొనలు అనమాట అవి ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసేసుకొని మనం చెట్లకి మెన్యూర్గా వాడుకోవచ్చండి. ఇలానే మనం వంట చేసేటప్పుడు కూరగాయల తొనలు ఏవి పారేయకుండా ఎండబెట్టుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటే మనం బయట కొనుక్కునే పని లేకుండా ఎరువులాగా మనం దీన్నే వాడుకోవచ్చండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.